అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఖచ్చితంగా జరగబోయేవి ఇవే. 2024 జూలై మాసంలో జరిగేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు పూర్తిగా అప్పుడే వివరణ అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. చరిత్రలో చాలా మంది మునులు, ఋషులు, స్వామీజీలు కాలజ్ఞానం చెప్పడం జరిగింది. కానీ బ్రహ్మంగారు కాలజ్ఞానానికి చాలా ప్రత్యేకత ఉందనే చెప్పాలి. బ్రహ్మంగారు చెప్పేటటువంటి చాలా విషయాలు ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనకు తెలియని కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటుగా బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి, బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారు, కాలజ్ఞానంలో ఏం రాసుంది, 2024లో ఏం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం ఖచ్చితంగా జరగబోయేదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. భయభ్రాంతులకు గురి చేసేటటువంటి చాలా అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా వణికిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి. నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఎదురైనా సరే, ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి అయినటువంటి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అనే ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయి అనేది ముందుగా ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు అన్నీ జరిగాయి. మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి. భవిష్యత్తును తన మేధో మదనంతో, మనోనేత్రంతో ముందే దర్శించి బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనే విషయాలను ప్రతిదీ తన జ్ఞానంలో అంటే కాలజ్ఞానంలో వివరించటం జరిగింది. ఆయన రచించినటువంటి కాలజ్ఞాన పత్రాలు ఇప్పటి వరకు కొన్ని లభ్యం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయి. 2024 సంవత్సరంలో అనగా క్రోధినామ సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఏమని చెప్పారో ఇప్పుడు చూద్దాం. కాలజ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యింది. దొంగ స్వాములు పుట్టుకురావడం, 6 ఏళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్ర్యం తీసుకురావడం, ఇలా చాలా జరిగాయి. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారన్న విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి అన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం, వినడం మనకు పరిపాటే అని చెప్పొచ్చు. ఇకపోతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ముందుగా మనం తెలుసుకున్నట్లయితే 17వ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఈయన పుట్టుక విషయానికి వస్తే తీర్థయాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు కాశీపట్నంలో జన్మించాడు. కర్ణాటక రాష్ట్రం స్కందగిరి పర్వత శ్రేణుల్లో స్థితమైనటువంటి పాపాగ్ని మఠ ప్రస్తుతం ఇది చిక్బళాపూర్ జిల్లాలోని కడవారహళ్లిలో ఉంది. ఆ మఠాధిపతులు వీరభోజాచార్యులు వీరపాపమాంబల వద్ద పెరిగిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లాలోని కందిమల్లాయపల్లిలో చాలా కాలం నివసించి సజీవ సమాధిని పొందారు. వీరబ్రహ్మం వలన ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరుగుతున్నాయి. క్రీస్తు శకం 1608లో బ్రహ్మంగారు అవతరించి భవిష్యత్తులో జరగబోయే విపత్తులని ముందుగానే చెప్పారు. తండ్రి కన్ను మూసిన తర్వాత బ్రహ్మంగారు తల్లి అనుమతితో పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గమని చెప్పి ఇంటిని వదిలి వెళ్లిపోయారు. అలా వెళ్లిపోయిన బ్రహ్మంగారు ఒకరోజు రాత్రి అచ్చమ్మగారి ఇంటి బయట నిద్రించారు. మరుసటి రోజు ఉదయం ఎవరు నీవు అని అడగగా బ్రతుకు తెరువు కోసం వచ్చాను, ఏదైనా పనుంటే చెప్పండి అన్నారు. బ్రహ్మంగారు అప్పుడు అచ్చమ్మ తన దగ్గరున్న గోవులను తోలుకు వెళ్లమని చెప్పగా బ్రహ్మంగారు గోవులు కాపరిగా మారారు. అక్కడున్న తాటి చెట్టు ఆకులను కోసుకుని కొండ గుహలో కాలజ్ఞానం రాయటం మొదలుపెట్టారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ముందుగా దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. అయితే ఆయన రాసిన కాలజ్ఞానాన్ని ఒకచోట పాతిపెట్టడం జరిగింది. అక్కడ చింత చెట్టు మొలిచింది. మరి అలా ఎందుకు పాతిపెట్టారు ఎవ్వరికీ తెలియదు.
కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలేంటంటే కాశీలోని దేవాలయం 40 రోజుల పాటు పాడుపడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా 1910 నుంచి 12 వరకు తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్లలేదు. ఇక నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు. అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం. అలాగే ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, అవసరం లేనటువంటి బండ్లు నడిపిస్తారు అని చెప్పారు. మనం ఎన్నో వెహికల్స్ నడుపుతూనే ఉన్నాం. వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యం ఏలుతారు. అంటే సినిమా యాక్టర్లు ఎంతో మంది రాజకీయాల్లోకి వస్తారు అని ఆయన అప్పుడే చెప్పారు. అది నిజమైంది. ఎందరో వచ్చారు, రాణిస్తున్నారు. రాచరికాలు, రాజుల రాజ్యాలు కూలిపోతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. దీనర్థం ప్రపంచ వ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతోంది. రావణ కాష్టం కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి. రావణ రాజ్యం శ్రీలంకలో అనేక తీవ్రవాద ప్రాబల్యం ఏర్పడి అనేక నష్టాలు జరిగాయి. ఇకపోతే గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తారని చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. ఇక అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలను మనం రెగ్యులర్ గానే వింటూ ఉన్నాం. ఇకపోతే రాబోయేటటువంటి రోజుల్లో 2024లో జరగబోయేవి ఏంటి అంటే 2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, హత్యలకి దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. అలాగే సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు కన్నుమూస్తారు. మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి, ముఖ్యంగా ఈ 2024లో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కుపుడకను అంటుకుంటుందని, జలప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలున్నాయని, దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే కొన్ని సంవత్సరాల తరువాత గంగా నది కాశీలో కనిపించకుండా పోతుందని చెప్పారు. అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఆకాశం ప్రళయానికి సూచనగా అవుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అనేది అంతం కాబోతోందని గ్రహించాలి. ఈ విధంగా కలియుగం గురించి బ్రహ్మంగారు చెప్పడం జరిగింది. ఈ యొక్క రాబోయే జూలై మాసంలో బ్రహ్మంగారు చెప్పిన దాని ప్రకారం జరిగేటటువంటి విషయాలను మనం ఇప్పుడు చూసేద్దాం. అవేంటి అంటే, నీతితో కూడినటువంటి రాజకీయాలు చేయాలి అంటూ వచ్చిన వ్యక్తులు రాజకీయాలలో ముందుకు వెళ్లటం జరుగుతుంది అని చెప్పారు. అది మన కళ్లకు ఇప్పుడు కనిపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఇబ్బందులు పడుతూ తిండికి కూడా కొరవడేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఇప్పుడు ధరలు పెరిగిపోవటం చూస్తే సామాన్య మానవుడు కొనేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఇలా అనేక రకాలుగా ఆయన చెప్పినటువంటి మాటలు జరుగుతూ వస్తున్నాయి. మరి ఇంకేం జరుగుతాయనేది రాబోయే రోజుల్లో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్